ఎవరైనా ఒక క్యాండిడేట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసినప్పుడు రిజైన్ చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. ఓకే, ఆ కారణాలు ఏంటి, ఆ రీజన్స్ ఏంటో నేను కొన్ని చెప్తాను, బాగా ఇంపార్టెంట్గా చెప్తాను. వీటిలోంచి మీరు కూడా ఏదైనా ఎక్స్పీరియన్స్ పొంది ఉంటే అవి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, మరి ఎందుకు ఒక క్యాండిడేట్ రిజైన్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఫస్ట్ది ఎప్పుడైతే మేనేజర్కి సరిగా కొలాబరేషన్ వేలో లేకపోతే, మేనేజర్ దగ్గర మీ మీద ఇంప్రెషన్ చాలా తక్కువగా ఉందంటే ఆ కంపెనీలో ఇంక మీరు ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. లేరండి, మీరే ఇంక రిజైన్ చేసి వెళ్ళిపోయేలాగా చేస్తారు వాళ్ళు. అందుకే మేనేజర్స్ టీమ్ లీడ్స్తో బాగుండాలి. సెకండ్ ఏంటంటే, మీరు ఎంత వర్క్ చేస్తున్నా కూడా రికగ్నిషన్ కానీ లేదనుకోండి, మీరు చాలా కష్టపడుతున్నారు, వేరే ఎంప్లాయీస్ ఏమో కరెక్ట్గా 8 hours వర్క్ చేసి వాళ్ళు లాగౌట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. మీరు ఉన్న అవర్స్ కంటే కూడా, అంటే ఒక 10 hours 12 hours వర్క్ చేస్తూ ఎంతో కష్టపడుతున్నారు, వేరే వాళ్ళ టాస్క్ కూడా మీరే చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడైనా లీవ్స్లో వెళ్ళినప్పుడు కూడా మీరే కంప్లీట్ చేసి ఇస్తున్నారు, అయినా కూడా మీకు రికగ్నిషన్ రాలేదు, మీకు హైక్స్ ఇవ్వలేదు, మీకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు రాలేదు. బట్ వేరే వాళ్ళు ఏదో టైంపాస్ వర్క్ చేశారు, కొంతవరకు యావరేజ్ వర్క్ చేసిన వాళ్ళకి వచ్చింది బెస్ట్ ఎంప్లాయీ అవార్డు అనుకున్నప్పుడు, ఈ క్యాండిడేట్ అప్పుడు ఏమనిపిస్తుంటుంది, ఈ ఎంప్లాయీకి ఏమనిపిస్తుంటుంది, ఎంత కష్టపడితే నాకేమో ఏమీ రికగ్నిషన్ లేదు, హైక్స్ లేవు, ఓకే, ఎలాంటి రివార్డ్స్ లేవు. మరి ఎవరైనా ఉంటారా అలాంటి సిచ్యువేషన్లో? అలాంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తే ఎవరైనా ఉంటారా? సో అది కూడా ఒక రీజన్. నెక్స్ట్ది ఏంటంటే, ఈ పాయింట్కి కొంచెం లింక్ ఉంటుందండి. ఎంతో కష్టపడుతున్నారు, బట్ శాలరీస్ మాత్రం తక్కువ ఇస్తున్నారు మీకు. వేరే ఎంప్లాయీ పెద్ద ఎక్కువగా వర్క్ మీద ఫోకస్ చేయరు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆఫెన్గా లీవ్స్ తీసుకోవడం జరుగుతుంటుంది. ఓకే, పెద్ద సీరియస్నెస్ లేదు జాబ్ మీద. బట్ వాళ్ళకేమో శాలరీస్ బాగున్నాయి, మీరేమో ఎక్కువ కష్టపడుతుంటారు, లీవ్స్ కూడా తీసుకోరు, అన్ని రకాలుగా మీ సైడ్ నుంచి పాజిటివ్గా ఉంది, బట్ శాలరీ తక్కువ అనుకోండి, అతను సింపుల్గా రిజైన్ చేసి ఇంకొక కంపెనీ స్విచ్ అయ్యి మంచి ప్యాకేజ్ తెచ్చుకుంటుంటారు. అండ్ నెక్స్ట్ది ఏంటంటే, ఏదో ఓల్డ్ టెక్నాలజీ మీద మీకు వర్క్ ఇవ్వటం, వేరే వాళ్ళకేమో మంచి ప్రాజెక్ట్స్లో అసైన్ చేయటం, మీకేమో మంచి స్కిల్స్ ఉన్నా కూడా, వర్త్ఫుల్ స్కిల్స్ ఉన్నా కూడా మీకు ఏదో ఓల్డ్ టెక్నాలజీ మీద వర్క్ చేయడం, అంటే ఆ ఓల్డ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తే మీకు పెద్ద జాబ్ సెక్యూరిటీ ఉండదు. సో ఎప్పుడైతే మీకు ఈ కంపెనీలో నాకు జాబ్ సెక్యూరిటీ లేదు అని అనిపిస్తుందో, ఇంకా ఎంప్లాయీ ఉండడు ఎక్కువ కాలం. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఎవరికైతే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారో, ఎవరైతే కొంత ఇన్నోసెంట్గా ఉంటారో, ఎక్కడైనా చూడండి, ఐటీ ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా, ఈవెన్ ఎక్కడైనా సరే, వర్క్ చేసేవాడికి ఇంకా ఎక్కువ వర్క్ ఇస్తుంటారు, వర్క్ లోడ్ ఎక్కువ అయిపోతుంటుంది. ఎవరైతే వర్క్ నుండి ఎస్కేప్ అవ్వడానికి, స్కిప్ చేయడానికి ఉంటారో, వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగానే ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. బట్ కొంతమంది ఉంటారు, ఎంత వర్క్ ఇచ్చినా కూడా ఇంకా చేస్తూనే ఉంటారు. సో వర్క్ చేసేవాడికి ఇంకొంచెం వర్క్ ఎక్కువ, వర్క్ లోడ్ అవుతూ ఉంటుంది. బట్ ఎప్పటికైనా కొన్ని రోజులకి ఇతనికి రియలైజ్ అయ్యి, ఏంటి నాకే ఎంత ఫుల్ వర్క్ ఇస్తున్నారు అని ఒక భావన వచ్చినప్పుడు మాత్రం, ఆ వర్క్ లోడ్ ఎక్కువ అనిపిస్తే ఇంకా అతను రిజైన్ చేసేస్తారు. అండ్ ఫైనల్ పాయింట్ అయితే, ఇది అన్ని ఆఫీసుల్లో జరిగేదే, మనం చెప్పినా చెప్పకపోయినా ఇది జస్ట్ చూసి వదిలేస్తుంటారు. ఏంటంటే పాలిటిక్స్, ఆఫీస్ పాలిటిక్స్. సో ఆఫీస్ పాలిటిక్స్కి తట్టుకోలేరు చాలామంది. ఏం చేయాలి అలాంటి సిచ్యువేషన్లో అని డౌట్ రావచ్చు. సైలెంట్గా మీ వర్క్ మీరు చేసుకోవటమే, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండటం, అది ఒక్కడే చేయాల్సింది. ఆఫీస్ పాలిటిక్స్ అనేది జరుగుతూ ఉంటాయి ప్రతి కంపెనీలో, బట్ మన సైడ్ నుంచి మనం సైలెంట్గా ఉంటాం. ఓకే, సో ఇవన్నీ కొన్ని అయితే రీజన్స్. ఓకే, సో ఇవి కాకుండా మీరు ఇంకా ఏదన్నా అదర్ రీజన్స్తో కానీ మీరు రిజైన్ చేస్తుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, సో మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.